4 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తామని వైకాపా అధ్యక్షుడు జగన్ తెలిపారు. కర్నూలు జిల్లా వార్వకల్లు, అనంతపురం జిల్లా రాయదుర్గం, కడప జిల్లా రాయచోటిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో ప్రజలందరి కష్టాలు విన్నాను, చూశానని, అందరికీ అండగా నేనున్నానని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి మంచి మనసు ఉంటే ప్రతి కుటుంబానికి మేలు చేయవచ్చన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారని, పింఛన్ కావాలంటే లంచాలు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు ఓటు అమ్ముకోవద్దని, మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పారు. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, రైతన్నలుగా ఉన్న ప్రతి అన్నకు చెప్పండి. అన్నకు అవకాశం ఇద్దాం, ఒక్కసారి అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మే మాసం వచ్చేసరికి అన్న ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలో సంవత్సరం పడతాడు అని చెప్పి ప్రతి అన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఆ చేయూత అన్న పథకంతో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి అక్కకు 75,000 రూపాయలు చేయూత అన్న పథకంతో అన్న ఇస్తాడక్క, 4 దఫాలుగా ఇస్తాడక్క, తోడుగా ఉంటాడక్క అని చెప్పి ప్రతి అక్కకు వెళ్ళి చెప్పండి. పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలకందరికీ కూడా ఎంతైతే రుణాలుంటాయో ఎన్నికల తేదీ వరకు ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా మీ చేతికి అందిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అమ్మకు ప్రతి తాతకు పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతాము అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి.